ఇక్కడ పౌలు తిమోతికి చెబుతుంటున్న మాట, తిమోతి, నీ ప్రవర్తన విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండు. నీవు ఏ లోపము లేని వాడి వలె నువ్వు ఉండాలి. నీ మాట విషయంలో కానీ, నీవు బోధించే విషయంలో కానీ, నీవు నడుస్తుంటున్న నడకలో కానీ, నీవు మాట్లాడుతుంటున్న ప్రతి మాటలో, ప్రేమలో, విశ్వాసములో, పవిత్రతలో విశ్వాసులకు మాదిరిగా నువ్వు కనపడాలి. ఈరోజు మనల్ని చూచి ఏమంటున్నారు ఆలోచించాలి. మంచి ప్రవర్తన కలిగిన వాడే లోపము లేని వాడు. లేదయ్యా, నా ఇష్టానుసారంగా నేను ప్రవర్తిస్తాను, ఇది నా జీవితము, నా ఇష్టము, ఇది నా కుటుంబము, వీళ్ళు నాకు చెందినవారు, మేము నచ్చినట్టే ఉంటాం అనంటే ఆ దేశములోనికి నీకు, నీ కుటుంబానికి ఏమీ లేదు, ప్రవేశము లేదు. అందుకే లోపము లేని వారిలో కనపడే మొదటి లక్షణం ఏంటంటే, వారు ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ స్థలములో ఉన్నా వారి ప్రవర్తనని వారు కాపాడుకుంటారటండి. కదండి? మనమైతే ఇక్కడ ఉన్నప్పుడు భక్తులుగా బయటికి వెళ్ళినాక కొన్ని సందర్భాల్లో కొన్ని రకాలుగా మారిపోతాం. అలా ఉండేవాడు లోపము కలిగిన వాడు. లోపము లేనివాడే దేవునికి ఇష్టమైన వాడు.